హలో, అందరికీ శుభోదయం. ఈ దినం మరొక రోజు ప్రభు సన్నిధానంలో మనం జీవంగా ఉన్నాం. జీవం గల దేవుని స్తుతించేదానికి దేవుడు కృపనిచ్చినాడు. ఈ దినం నేను ఒక మనిషి గురించి నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఆ మనిషి 10 మందితో సమానంగా పనిచేస్తున్న, వారి కోసం పనిచేస్తున్న ఆ మనిషిని పనివారు అని పిలురు. దిల్ కాల్ బాస్. ఆమె యజమాని అని పిలుస్తారు. ఎందుకు తెలుసా? షీఈస్ చెప్పేసిన ఆమె గ్రేట్ మదర్. ఆమె మంచి తల్లి. ఆమె వచ్చేసి మంచి చెల్లి, మంచి అక్క, మంచి అత్త, మంచి భార్య. కాబట్టి 10 మందితో ఆమె సమానంగా పనిచేస్తున్న, బలంగా వారి కోసం పనిచేస్తున్న ఆమెనేమో చెప్పురు, సేవకరాలు అని పిలువరు, యజమానరాలు అని పిలుస్తారు. ఎందుకు తెలుసా? ఆమె ఒక పని అంత సిన్సియర్గా చేసిన ఆమెని సేవకులు అని పిలువరు. ఎందుకంటే ఆమె ఒక రెస్పాన్సిబిలిటీ, ఆమెకున్న ఆ ఒక కుటుంబం పైన ఉన్న ప్రేమ, అనురాగంను బట్టి ఆమె ఏం చేస్తుంది, 10 మంది అయినా కానీ పని చేస్తుంటుంది. కాబట్టి స్నేహితులారా, మీరు గౌరవించండి మీ భార్యలను, మీ తల్లిను, మీ చెల్లిను, అక్కను, మీ యొక్క అత్తను. మీకున్న రిలేషన్లో ఎవరైనా కానీ వారు సాక్రిఫైస్ అంటే వారు చేస్తున్న త్యాగము పెద్దది. గనుక బైబిల్లో ఏమంటుందంటే, జ్ఞానవంతురాలైన స్త్రీ తన కుటుంబాన్ని కట్టును, ఇల్లును కట్టును. కాబట్టి ఆమెతో కూర్చోండి, సమయమును కేటాయించండి, మంచి మాటలు మాట్లాడండి. అయితే ఆమె ఏదైనా పని చేస్తా అంటే పోయి ఆమెకు సహాయపడండి. అంతేగాని కుచ్చి మాట్లాడొద్దండి. ఎప్పుడూ మీ స్వార్థానికి ఆమెను ఒక ఇంటిలో కుందలుగా వాడుకొనొద్దండి. రెస్పెక్టర్. ఎందుకంటే దేవుడు ఉమెన్స్ని చాలా రెస్పెక్ట్ చేస్తున్నాడు, ఆడవాళ్ళని చాలా రెస్పెక్ట్ చేశాడు. మన జీవితంలో కూడా మనం వారు తృప్తిపరుస్తాం, గౌరవిస్తాం. ఇదేమి ఒక దినాచారం కాదు, ఆడవాళ్ళ దినాచారం కాదు. ఏదో దేవుడు నా హృదయంలో ప్రేరేపణ పెట్టినాడు. కాబట్టి మనం గౌరవిస్తాం, ప్రేమిస్తాం. ఇంట్లో సంతోషం బాగుంటుంది. లేకపోతే ఆ అమ్మాయిలు మనకి ఇంట్లో తల్లి కానీ ఒక భార్య కానీ సంతోషంగా లేకపోతే ఇంటి కుటుంబం అంతా ఆనందంగా ఉండదు. కాబట్టి మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. Let us respect women.